హలో భోజనం ప్రియులారా, ఈరోజు మనం చికెన్ ఇంకా పొటాటో రెండు కలిపి గ్రేవీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. రోటీస్లోకి బగారా రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఆనియన్స్ చిన్నవైతే 4, పెద్దవైతే 2 వేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్నగా. పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిపోవాలి. ఇలాగ వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. ఇందులో మనం 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే అది ఇప్పుడే మనం అన్నీ వేసుకున్నాము అంటే మాత్రం ఆ పచ్చివాసన అలానే ఉండిపోతుంది. ఎందుకంటే మసాలా వాసన ఉంటుంది కదా కొంచెం, అందుకు. ఇది కొంచెం ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయినప్పుడు మనం దీనికి కావాల్సినంత మసాలాలన్నీ వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోని పసుపు కొంచెం వేసుకున్నాను. పసుపు చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అది కూడా ఈ మసాలా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే దాని పచ్చివాసన ఉండిపోతే అస్సలు బాగోదు కూర. సిమ్లోనే పెట్టండి, హైలో అస్సలు పెట్టొద్దు. హైలో పెడితే మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం 2 టమాటీ చిన్నగా కట్ చేసి వేసుకున్నాము. లేదు మీరు గ్రైండ్ చేసి వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. టమాటీ ఇప్పుడు బాగా మగ్గింది కదా. చూడండి, టమాటీ బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనం చికెన్ని కడిగి ఉప్పు నీటిలో 1 గంట పాటు నేను నానబెట్టుకున్నాను. బంగాళదుంపలు ఒక 4 వేసుకున్నాను. పెద్దవైతే 4 ముక్కలు కట్ చేసుకోండి, చిన్నవైతే 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మసాలాకి మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సినంత నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మనం మూత పెడుతూ తీస్తూ ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది కదా. ఇది రోటీస్లోకి ఇంకా బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. పుల్కాల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు నార్మల్గా రొటీన్గా చికెన్ కర్రీ కదా, ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. రెడీ అయిపోయిందండి ఇంకా కర్రీ.